వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అవుతున్న ఏంటయ్యా అంటే ఆ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన అప్పులతో నడిచింది. ముందు అక్కడ ఇప్పుడున్నటువంటి ప్రాంతంలోనే ఈ మొన్నటిదాకా వర్షాలు వరదలతో అవలేదు. మళ్ళీ ఇప్పుడు ముళ్ళకంపలు కొడుతున్నారా? అప్పుడు 35 కోట్లు, ఇప్పుడు 45 కోట్లు ముళ్ళకంపలు కొట్టడానికి. అది అయిపోయాక ముందు అదేది ఈ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. దాన్ని ఏమంటారు? డ్రైనేజ్ సిస్టమ్. అంటే ఈ కొండవీటి వాగు, పాలవాగు వీటి నుంచి వచ్చే నీళ్ళని డైవర్ట్ చేసి 5 చోట్ల 6 చోట్ల రిజర్వాయర్లు కడతారట. అవి కట్టడం పూర్తయిన తర్వాత అప్పుడు మిగతా పనులు చేసుకోవాలి. బ్యాంకులు ఇచ్చే లోన్స్, హడ్కోది కావచ్చు, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఏడీబీది కావచ్చు. అప్పుడు ప్రారంభించితే ఈ టవర్సు ఇదంతా అవ్వడానికి. ఇంకోటి ఏంటి, నార్మల్ కన్స్ట్రక్షన్ కాస్ట్కి 3 times ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది అక్కడ. ఎందుకని? అది 10-15 అడుగులు తవ్వితే చాలు నీళ్ళు వచ్చేస్తాయి ఆ ప్రాంతంలో. కాబట్టి అది రాజధాని ప్రాంతానికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. అది అడ్వాంటేజీ ఒక ఆస్పెక్ట్, డిసడ్వాంటేజ్ మరొక ఆస్పెక్ట్. కాబట్టి ఈ సిస్టమ్స్ అన్నిటినీ కాకుండా ఇప్పుడు అక్కడెక్కడికో తీసుకెళ్ళి స్టేడియం కడతాము, లేకపోతే ఇంకోటి ఏదో కడతాము, దాని పేరేంటది, ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇప్పుడు వాటి అనుమతుల విషయంలోనూ పెద్ద తలనొప్పే. ఏంటది అంటే, ఒకటి భూసమీకరణ, రెండవది పక్కన ఎయిర్పోర్ట్ ఉండదు. ఇప్పుడు దుగ్గరాజపట్నం పోర్ట్ ఎందుకు వద్దన్నది కేంద్రం, వైబిలిటీ లేదని చెప్పేసి